సెయింట్ థామస్ ఫోరెన్స్ చర్చ్ నిర్మాణం ఇటాలియన్ రోమన్ శైలిలో ఉంది మరియు ఇది ప్రాచీనతను సంతరించుకున్న చర్చ్. ఇది సైరో మల్బార్ క్యాథలిక్ చర్చికి చెందినది. ఫోరెన్స్ అంటే ఇది ఒక ప్రాంతానికి ప్రధాన చర్చ్ అన్నమాట. దీని ఆధీనంలో మరిన్ని చిన్న చర్చిలు ఉంటాయి. సెయింట్ థామస్ అపోస్తలుడు భారతదేశానికి వచ్చిన తర్వాత కేరళలో అనేక క్రైస్తవ సముదాయాలను ఏర్పరిచారు. నార్త్ పరవూర్, పూర్వంలో పరూర్గా పిలువబడేది, ఆయన స్థాపించిన 7 ప్రధాన చర్చిల్లో ఒకటి. ఈ ప్రాంతం వ్యాపారానికి మరియు సాంస్కృతిక అనుసంధానానికి ప్రసిద్ధి. సెయింట్ థామస్ ఇక్కడికి వచ్చి స్థానికులను క్రీస్తు మార్గంలోనికి నడిపించారు. మొదట మట్టితో మరియు చెక్కతో చర్చి నిర్మించారు. తర్వాత శతాబ్దాలుగా ఇది పునర్నిర్మాణం పొందింది. ప్రస్తుతం మనం చూస్తున్నది తోమా గారు స్థాపించిన 3వ చర్చిలో మొదటి భాగం అండి. సో మనం చూసిన ముందు చర్చ్కి వెనకాతలే ఉంటుంది ఆ భాగం కూడా. దాన్ని కూడా మీకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాను.